డాక్టర్ నిర్లక్ష్యానికి 5 ఏళ్ల బాలుడు మృతి. వివరాలకు వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన బొలగం శిరీష అనిల్ దంపతుల కుమారుడు 5 ఏళ్ల అయాన్ష్ జనం రావడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆద్య పిల్లల హాస్పిటల్కి తీసుకువచ్చారు. అడ్మిట్ చేసుకున్న వైద్యులు బాలుడికి ఇంజెక్షన్ చేయడంతో ఇంజెక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడి తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కలిసివేశాయి. కాస్త అధికారులు ఇలాంటి విషయాలపై శ్రద్ధ చూపితే మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హ్యూమన్ రైట్స్ సభ్యులు తెలియజేశారు. అధికారుల గాఢ నిద్ర వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. యూనిఫామ్ తెచ్చిమన్నాడవ్వా, నా కొడుకు స్కూల్కి అన్నాడవ్వా, గడ్డగట్టుకున్న రైటింగ్ అన్నాడవ్వా, కన్నయ్య అంటే అత్త అంటాడవ్వా, ఇప్పుడు కన్నయ్య అని 10 సార్లు పిలిచినా అత్తలేడవ్వా. కడుపులో వామిటింగ్ అవుతుందని వచ్చినాం. పొద్దున 10:30, 11 గంటలకు వచ్చినాం. స్కానింగ్ ఇట్లా తీసినాం. స్కానింగ్ ఇట్లా తీసి 3:30కు స్కానింగ్ చేసి అడ్మిట్ అమ్మా అని అన్నారు. అన్నాక రండి సార్ డాక్టర్ అని ఆయన వచ్చిండు. ఆయన వచ్చి అడ్మిట్ కావాలని చెప్పి అందులో తీసుకుపోయిన సిరప్లు ఇట్లా ఇచ్చి ఐవి ఇచ్చేతో ఐవి స్పాట్ అక్కడ అమ్మ అని చచ్చిపోయింది కొడుకు. అమ్మా ఏం జరిగింది? అవ్వా నా కొడుకు చచ్చిపోయినవ్వా, నా కొడుకు చంపిరవ్వా. ప్రొద్దున వచ్చినాం. ఎప్పుడు జరిగింది? 3 అయింది. మాది వంతడుపుల. నా కొడుకు నిన్న నుంచి కక్కుకుండాని నిన్న తెల్లందాక కక్కుకున్నాడు. ఇవాళ ప్రొద్దున లేచి తోలుకొని వచ్చినాం. మా ఆయన డ్యూటీకి పోయి వచ్చినాక తోలుకొని వచ్చినాం. బాగా కక్కుకుంటుండని తోలుకొని వచ్చినాం. స్కానింగ్ రాసిర్రు. స్కానింగ్ చేయించితే మంచిగానే ఉందన్నారు. బ్లడ్ టెస్ట్ చేసిర్రు. బ్లడ్ టెస్ట్ చేసినాక సిఆర్పి ఎక్కువ ఉంది అన్నారు. ఇంటికి పోతే తగ్గది, కొంతమందికి పిడిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అని అన్నారు. ఇంకంత బాధ ఎందుకు, ఒకరోజు ఉండమన్నారు కదా అని ఈడున్నాం అవ్వా. ఆ సూది పెట్టింది అవ్వా, ఆ సిస్టర్ పెట్టింది. నా కొడుకు ఒక చేతికి పెడితే అలా మొత్తం రక్తం వచ్చింది అవ్వా. నీకు తెలియదు, నువ్వు పెట్టకు అని అన్నవ్వా. నాకంటే నీకే తెలుసా అని అన్నది అవ్వ నన్ను. నా కొడుకు మొత్తం మీ చేతికంతా దద్దుర్లు వచ్చినాయి అవ్వా. ఫస్ట్ కొంచెం సూది ఎక్కి അങ്ങനെ దద్దుర్లు వస్తే నీకు అద్దవ్వా, ఈ సూది అద్దవ్వా అన్న. నా కొడుకు అమ్మ నాకు నొత్తుంది అన్నాక కూడా ఇంకో చేతికి పెట్టిపిచ్చి నా చేతులారా నేనే సూది ఇప్పించి, నాయన నీకు తక్కువ అవుతుందిరా నాయన, మనం ఇంటికి పోదాం, నువ్వు నిన్న నుంచి బుక్కడు అన్నం తినపోతే నాయన ఈ సూది పడితే నువ్వు అన్నం తినొచ్చు నాయన అని చెప్పి వేసుకో బిడ్డ అన్న. ఆ సూది మొత్తం వేసింది అమ్మా అని అన్నాడు నా కొడుకు. అంతే ఓవా నా కొడుకును దూరం చేసిరవ్వా. ఓవా ఓవా నా కొడుకు అవ్వా. ఓవా నా కొడుకు 3 పూటలు ఇంత తినేటోడు అవ్వా. నిన్న నుంచి బుక్కడు అన్నం తినలేడు అవ్వా. కాలి కడుపుతోటి వేయండి అవ్వా. వచ్చి మంచి నీళ్ళు కూడా లేవవ్వా నా కొడుక్కి. కాలి కడుపుతోటి వేయండి అన్నా నా కొడుకు. 3 పూటలు ఇంత తినబెట్టేదాన్ని, ఇప్పుడు తొలకరమ్మనన్నా, ఇప్పుడు ఇంత తినబెడతా నా కొడుకు. ఎప్పుడు ఒక్క పూట తప్పకుండా బయటకు పోయి తినబెడుతున్నా నా కొడుకు. 5 ఏళ్ళ నుంచి నేనే తినబెడతా అన్నా. ఇంతవరకు కూడా ఆడిచ్చాడు తినడన్నా. గంత పానమూల చూసుకున్నా అన్నా నా కొడుకుని. ట్రీట్మెంట్ డాక్టర్ చేసిండా సిస్టర్ చేసింది? మందు రియాక్షన్ అనుకుంటున్నాం. తెలియదు, పిడిసి వచ్చిందా తెలియదు నాకు. ఏది తెలియదు, నాకేది తెలియదు. అయాన్ష్, బొల్లం, శిరీష, అనిల్. మాది వంతడుపుల ఇల్లంతకుంట మండలం. 5 years అయినాక నా కొడుకుని ఏడికి తీసుకొచ్చి పోగొట్టుకున్న దేవుడా నా కొడుకు. నాకొక్క సూది ఇచ్చి నన్ను కూడా నా కొడుకు దగ్గరికి పంపురయ్యా, నన్ను పంపిరయ్యా.
నా కొడుకు ఓ అవ్వా. పుట్టినరోజు పుడిచేయలేదు వానికి పిడిచేయలేదు మా నాట వానికే ఉంటుంది ఎంత మంచి ఆడుకున్నా అంత వాడగా అన్ని అందరూ అనుకున్నా ఇంజక్షన్ కూడా అద్దు అమ్మే అద్దు 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 అని అన్నాడు ఒకటేసారి ఎక్కడతో ఇచ్చారు. మమ్మీ అని ఒకటేసారి బాణం తీసేసిండయ్యా బాణం తీసేసి ఓవా. ఏంటిది ఏమైంది వాయిస్ మీరు ఇయ్యరు వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి వచ్చిర్రా దేనికోసం వచ్చిర్రు మీరు మీరు దేనికి వచ్చిర్రండి వీళ్ళకి రక్షణ ఇవ్వడానికా వాళ్ళని కాపాడడానికా దేనికి వచ్చిర్రు ఎంత కొమ్ము కావాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కదా మీరెవరు పోలీసేనా అసలు ఏం జరిగింది ఒక 5 సంవత్సరాల బాబు చనిపోవడం జరిగింది ఎవరు డాక్టర్ ఎవరు మీరేనా డాక్టర్ ఇక్కడ ఎవరు లేరా బా డాక్టర్లు వైద్యం చేసిన బయటనే చెప్తావా ఇక్కడ 5 సంవత్సరాల బాబు వైద్యం వికటించి మరణించుడు అయినప్పటికీ ఇక్కడ ఎవరు మనకు ఏం చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు హాస్పిటల్లో యాజమాన్యం కావచ్చు పోలీసులు కావచ్చు ఏ సిబ్బంది కూడా మనకు ఏ సమాచారం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు ఇంకా మరింత సమాచారం బయటికి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ మనకు డాక్టర్ కానీ మరియు హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరైనా మనకు అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు వాళ్ళు బాధితులు ఉన్నారు లోపల డాక్టర్లు లేరు డాక్టర్లు ఎక్కడ క్లోజ్ ఇక్కడికి వచ్చి ఏం చేశారు మీరు ఏం అనే విషయాలు చెప్పండి మేము వాళ్ళు సీసీ ఫుటేజ్ అడిగారు సీసీ ఉన్నారు ఎటు పోతారు డాక్టర్లు ఎటు పోతారు డాక్టర్లు ఉన్నారు కిందనే ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఏం చూసారు ఏం అర్థమైంది మీకు ఇక్కడ బాబు చనిపోయింది అని తెలిసిన తర్వాత మేము వచ్చినాం వచ్చిన తర్వాత వాళ్ళే అన్నారు సీసీ ఫుటేజ్ అంటే తెప్పించి సీటీ ఫుటేజ్ ఇచ్చినాం వాళ్ళ ట్రీట్మెంట్ చేసినది ఏదైతే ఉన్నదో అది స్వాధీనం చేసుకున్నాం రిసెప్షన్ ఇట్లా తీసుకున్నాం ఆ ఇంజక్షన్ అవి కూడా సీల్ చేసి బాబు చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటిది అసలు అంటే మీకేం చెప్పారు డాక్టర్లు ఏం చెప్పారు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చింది రాసి ఇచ్చారు కదా పోస్ట్ మార్టం తెలుసు రిపోర్ట్లో తెలుస్తుంది వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేసిన ఒక డాక్టర్ కాకుండా ఒక నర్సు వైద్యం చేసినట్టుగా చెప్తున్నారు అది అందులో నిజమా అబద్ధమా అది ఏది ఒక డాక్టర్ కాకుండా ఒక నర్సు అది సీసీ ఫుటేజ్ తీసుకున్నాం చూస్తుంది అది నాకు తెలియదు కదా నర్సు చేసిందా డాక్టర్ చేసిందా అనే విషయం నాకు తెలియదు చేయాల్సిందే చెప్తానే కానీ కేసు పెడితే తెలుస్తుంది కదా నెగ్లిజెన్స్ అనేది తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మనకు ఇప్పుడు నెగ్లిజెన్స్ చేస్తే కేసు రిజిస్టర్ అయితే యాక్షన్ తీసుకుంటే ఇంకోసారి భయం ఉంటుంది కదా వేరే డాక్టర్లకు కూడా
ఏదో ఒకటి తొందరగా చెప్పేసి మాట్లాడు. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా తరఫున మేము ఈ హాస్పిటల్కు రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో వంతడుపుల గ్రామం నుంచి 5 సంవత్సరాల బాలుడు చాలా యాక్టివ్గా రావడం జరిగింది. జ్వరం వచ్చింది అని రావడం జరిగింది. వచ్చిన తర్వాత వైద్యులు అతనికి చికిత్స చేయడం జరిగింది. చేసే నేపథ్యంలో ఆయనకు ఐడోసు ఇవ్వడం వల్ల 5 సంవత్సరాల బాలుడు ఇవాళ మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఇది. చాలా ఉజ్వల భవిష్యత్తు ఉన్న బాలుని నిర్లక్ష్యం చేసి ఒక ఆద్య హాస్పిటల్ అనే హాస్పిటల్ వాళ్ళు నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాల బాలుడు చనిపోవడం జరిగింది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఈ హాస్పిటల్ యొక్క గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. మేము సోమవారం రోజున రేపు ఆదివారం రావడం వల్ల సోమవారం రోజున డిఎంహెచ్ఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తక్షణమే హాస్పిటల్ యొక్క గుర్తింపు ప్లస్ ఈ బాలునికి ఏ వైద్యుడైతే వైద్యం అందించడం జరిగిందో ఆ వైద్యుని యొక్క ఎంబీబీఎస్ సర్టిఫికేట్ యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేయాలని మా యొక్క ఎన్హెచ్ఆర్ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ మృతుని యొక్క కుటుంబానికి న్యాయం జరగకుంటే మా తరఫున మేము ఉధృతం చేస్తామని తెలియడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్హెచ్ఆర్సీ నుంచి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆద్య అనే హాస్పిటల్లో వంతడుపుల అబ్బాయి 5 సంవత్సరాల అబ్బాయిని తీసుకొచ్చి కరీంనగర్ ఆద్య హాస్పిటల్ నియర్ రాజా థియేటర్ పక్కపంట ఉన్న హాస్పిటల్లో ఒక బాబు 5 సంవత్సరాల బాబుని తీసుకొచ్చి ఇంటికాడ జ్వరము కొంచెం వాంతులతో వచ్చాడంట. అయితే తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇంజక్షన్ తీసుకొచ్చి వాళ్ళు వామిటింగ్ అవుతుంది అని చెప్పేసరికి ఇంజక్షన్ జోఫర్ అని ఒక ఇంజక్షన్ ఇచ్చారు. అది సార్ ఒక చిన్న డోసు రాశాడంట. ఆ డోసుకు మించి సిస్టర్లు వైద్యం చేసి వాళ్ళు ఉన్న డోసు మొత్తం 2 ml ఉంటుంది, అందులో 2 ml ఇచ్చేసారంట. వాళ్ళు ఇచ్చేసరికి బాబుకి అప్పటికే రియాక్షన్స్ అవుతున్నాయి. ఏది ఇంజక్షన్ ఫస్ట్ ఇచ్చిన చేతికి ఇంజక్షన్ పెట్టి ఇంజక్షన్ స్టార్ట్ చేసే లోపు వాళ్ళకు రియాక్షన్స్ వచ్చినాయి. అప్పటికే పేరెంట్స్ పక్కపంటి ఉండి వద్దన్నా కూడా వాళ్ళు ఆ క్యాన్లో తీసి ఇంకో చేతికి పెట్టేసి దానికి మళ్ళీ ఉన్న డోసు మొత్తం ఇచ్చేసరికి బాబు స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఆ బాధాకర విషయంలో ఇప్పుడు పేరెంట్స్తో ఏమన్నా అడుగుదామన్నా కూడా వాళ్ళు ఏం స్పందించడం లేదు. అందరూ చాలా కోపం మీద ఉన్నారు, బాధతో ఉన్నారు. ఎవరికేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. దీన్ని తక్షణమే మేము ఎన్హెచ్ఆర్సీ తరఫున మేము వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేస్తామని మేము చెప్తూ మీడియా తరఫున మేము కూడా మీ తరఫున కూడా పోలీసు వారి శాఖ తరఫున కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన ఘటన ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఆద్య హాస్పిటల్లో జరిగింది. అయితే సిరిసిల్ల నుండి వంతడుపుల గ్రామం నుండి ఈరోజు మధ్యాహ్నం బాబుకు జ్వరం వస్తుంది అని చెప్పి తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు బాబుకి ఇవ్వవలసిన డోసు కంటే అధిక డోసు ఇవ్వడం వల్ల బాబు చనిపోయినట్టుగా 5 సంవత్సరాల బాబు చనిపోయినట్టుగా తెలుస్తుంది. వైద్యులు కూడా దాన్ని ధృవీకరించారు, మా నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయినట్టుగా. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందివ్వడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు ఉన్నారు. వారి దగ్గర నుంచి కొన్ని వివరాలు సేకరించే పనిలో ఉందాం. అసలు ఏం జరిగింది ఈరోజు, మీరు ఎన్నింటికి వచ్చారు? వైద్యం వికటించి మా వల్లనే చనిపోయాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పారా? అందరికీ నమస్కారం. నా పేరు పృథ్వీ. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చాము. అయితే మాకు ఇది పలానా ఇది వంతడుపుల గ్రామం నుంచి వచ్చిన అబ్బాయి అయాన్ష్. ఆ బాబు ఇక్కడ ఫీవర్తో అడ్మిట్ అయ్యాడు. అయితే బాబుకు వామిటింగ్స్ రావడం వల్ల వాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్ చేశామని చెప్పారు ఎవరు పేరెంట్స్. అయితే వాళ్ళు ఏం చేశారు, ఒక డోస్ ఏదైతే వామిటింగ్ రాకుండా ఏదైతే ఇంజక్షన్ ఇచ్చారో ఆ డోస్ రాసి వాళ్ళు 2 ml నార్మల్గా ఒకసారి చెప్పిన దానికన్నా హెవీ డోస్ ఇవ్వడం జరిగింది సిస్టర్లు. కాకపోతే డాక్టర్ ఇచ్చారని చెప్పేసి డాక్టరు తనంతట తాను ఒప్పుకొని తన నెంబరు ఆయన చేతులారా ఆయన రాసిన లెటరు ఆయన స్టాంప్తో సహా రాసి అతను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఉంది ఆ లెటర్ కూడా. అది కూడా మేము మీడియా మిత్రులు ఇది వైద్యం డాక్టర్ చేశాడా లేకపోతే సిస్టర్ నర్సులు కానీ చేశారా? అయితే అక్కడ వార్డులో ఉన్న వేరే పేషెంట్ వాళ్ళు ఏమంటున్నారు, సిస్టరు ఇచ్చిందని అన్నారు. వద్దన్నా కూడా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా ఆల్రెడీ పేషెంట్ బాబు కూడా ఏడుస్తుందంట, వద్దు మమ్మీ నాకు పెయిన్ వస్తుంది అన్న కూడా ఏం కాదు బిడ్డ ఇంటికి పోదాం అని చెప్పేసి కూడా మమ్మీ ధైర్యం చెప్తుంది. అయినా కూడా వాళ్ళు
మీకు తెలుసా మాకు తెలుసా అనుకుంటూ చెప్పుకుంటూ ఆల్రెడీ ఒక చేతికి ఇంజక్షన్ ఇచ్చారు, ఆల్రెడీ అవుతున్నాయి అని 5 సంవత్సరాల బాబుని ఈరోజు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే ఏదైతే చెప్పిన డోసు కంటే ఎక్కువ అధిక డోసు ఇవ్వడం వల్ల, అది కూడా సర్టిఫైడ్ డాక్టర్ కాకుండా అది ఒక నర్సు వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఆ ట్రీట్మెంట్లో భాగంగా ఈరోజు ఒక మృతికి కారణమయ్యింది ఆద్య హాస్పిటల్. చూస్తూనే ఉండండి, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తాం.